హాయ్ అండి, వెల్కమ్ టు లక్ష్మితో సరదాగా. ఈరోజు మనం చాలా సులభంగా తయారు చేసే చామదుంపల వేపుడు చూద్దాము. ముందుగా చామదుంపల్ని ఉడికించుకోవాలి. విడిగా అయినా పర్వాలేదు, కుక్కర్లో అయినా పర్వాలేదు. కుక్కర్లో అయితే ఒక్క విజిల్ వచ్చేదాకా ఉడికించుకుంటే చాలు. విడిగా అయితే 10 నిమిషాల్లో ఉడికిపోతాయి. దుంప మెత్తబడితే చాలు. మరి ఎక్కువ ఉడికితే మెత్తగా చివిడిపోయినట్టుగా అయిపోయి తొక్క తీస్తుంటేనే మెత్తగా అయిపోయి బాగుండవు. దుంప కొంచెం పైకి గట్టిగా ఉండాలి, అలా అని ఉడకాలి. ఉడకకుండా తీస్తే బాగోదు. ఉడికిన తర్వాత తొక్క తీసుకుని ఒక పొయ్యి మీద బాండి పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఈ ఉడికించుకున్న దుంపలు కాసేపు వేయించుకోవాలి. పైన కొంచెం క్రిస్పీలా వేగిలా వేయించుకుంటే సరిపోతుంది. అగో వేగాయి కదా, దీనికి సరిపడా ఉప్పు, కారం వేసి కలుపుకోవాలి. ముందు స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకున్నప్పుడు కొద్దిగా ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకున్నట్టయితే టేస్ట్ బాగుంటుంది. అంతేనండి, అయిపోయింది. చాలా సులభంగా పిల్లలు కూడా తయారు చేసుకోవచ్చు. టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి చేసుకు చూడండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. ఓకే అండి, బాయ్ అండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.